వీడిని ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా. ఎక్కడ బ్రో? ఇంటికాడ బ్రో. ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు బ్రో, ఇప్పుడే రీఛార్జ్ చేసిన. రీఛార్జ్ అయ్యిందో లేదో అని చేసిన. అయిందా మరి? ఏమో బ్రో, తెలుస్తలేదు. రీఛార్జ్ అయ్యిందో లేదో ఏం అర్థమవుతలేదు. తెలుస్తలేదా? ఒకసారి లింగేష్ గారికి ఫోన్ చేయకూడదా? వాడు చెప్తున్నా రీఛార్జ్ అయిందో లేదా అని. వానికి తెలుసా? వాడు రొయ్యల వ్యాపారం చేస్తాడు కదా, వానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు. సర్లే, నేను వానికి ఫోన్ చేసి అడుగుతా, నువ్వు కట్ చేయి. ఫోన్ చేసింది నువ్వే కాబట్టి కట్ చేయాల్సింది కూడా నువ్వేరా. అరే, నేను ఫోన్ చేసిన, నువ్వు కట్ చేయాలా? ఇద్దరం సగం సగం ఉండాలా? నేను అడిగినానా నాకు ఫోన్ చేయమని? నేను అడిగినానా నిన్ను ఫోన్ ఎత్తామని? ఎత్తకుండా ఉండాల్సింది. నువ్వు ఫోన్ ఎత్తినావు కాబట్టి నువ్వే కట్ చేయాలా? అదేరా, నువ్వు ఫోన్ చేసినావు, నీ వంతు అయిపోయింది. నేను ఫోన్ ఎత్తినా, నా వంతు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వంతు ఎవరిది? నాది. కాబట్టి ఎవరు కట్ చేయాలా? నువ్వే. ఎవరిని? అట్లెట్లయితారా? నువ్వు కట్ చేసావా లేదా? నేను చేయను బ్రో, నువ్వే చెయ్యి. ఆగు, లింగేష్ గారికి ఫోన్ చేస్తే వాడేనా ఆయన చెప్తాడు. సరే చెయ్యి. A+B = బాలయ్య బాబు ప్లస్ లెమన్ వాటర్ = పాలకోవా. చెప్పురా. ఇప్పుడు నేను వానికి ఫోన్ చేసిన. దానికి ఎందుకు అంత ఆలోచిస్తారు? ఎవరి ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఫస్ట్ కట్ చేయండి. నా దాంట్లో 116 ఉంది. నా దాంట్లో కూడా 116 ఉంది. ఛార్జింగ్ 116 ఎట్టుంటుందిరా? ఉంటే 120 ఉండాలా, 140 ఉండాలా? నా ఫోన్ ఇంతేరా. దీన్ని సెంటర్ఫ్రెష్ కంపెనీ తయారు చేసింది. 4 గంటల లపలపలాడిస్తుంది. నా ఫోన్ కూడా ఇంతేరా. దీన్ని విమల్ కంపెనీ తయారు చేసింది. పలుకులో ఎక్కేసరి. ఆ కంపెనీలు ఫోన్లు ఎందుకు తయారు చేస్తే బే? ఫోన్లను తయారు చేసేది రెక్సోనా కంపెనీ కదా. సర్లే, ఫోన్పేలో ఎవరితోనే ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు ఫస్ట్ కట్ చేయండి. నా ఫోన్పేలో 1,00,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 కోట్ల? 1,00,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయిరా? ఎన్ని ఉంటాయి? 1,00,000 ఉంటాయి. కరెక్టే. అయితే వాని ఫోన్పేలో డబ్బులు ఎక్కువ ఉండే. రే, నువ్వు కట్ చేయరా. నేనేం కట్ చేస్తారా? నా ఫోన్లో కూడా 1,00,000 కోట్లు ఉన్నాయి. నీ దాంట్లో కూడా 1,00,000 కోట్లు ఉన్నాయి. మరి అడిగితే రూపాయి కూడా లేవంటావు కదా బే? అంటే అది అకౌంట్ లాగబడింది. రే, ఎవరో ఒకరు కాంప్రమైజ్ కండిరా. వానికి అమ్మను. వానేగా మనం. ఇదేదో పెద్ద పంచాయతీలాగా ఉంది. మీరిద్దరు ఫోన్లు కట్ చేయకుండా అట్టే స్పాట్కి రండి. వస్తున్నాగు. నేను కూడా వస్తున్నాగు. నేను కూడా వస్తున్నా. టీ-షర్ట్ చేంజ్ చేసుకొని వస్తా. రాండి మీరు స్పాట్. ఇప్పుడు చెప్పమంటారా మీ పంచాయతీ ఏంది? ఫోన్లో అంత తిన్నావు కదా, మళ్ళీ ఫ్రెష్గా పంచాయతీ ఏందంటావు? మీకు తీర్పు చెప్పనీక నేను పేదరాయుడులాగా టవల్ కూడా తెచ్చుకున్నా. ఇక్కడి ఇది వద్దులే. మరి గుర్రం బండి ఆడుంది. ఆయిల్ సర్వీసింగ్కి ఇచ్చిన. సర్లే, మీ ఫోన్లు కట్ అయినావా అట్టే ఉన్నవే? అట్టే ఉన్నాయి. మనం ఇంత చిన్న విషయానికి గొడవ పడకూడదు. కొంచెం మెచ్యూర్ ఆలోచిద్దాం. కాయిన్ ఎగిరిద్దాం. ఓకేనా? కాయిన్ ఎగిరిద్దాం. బొమ్మ పడితే నువ్వు ఫోన్ కట్ చేయి, నంబర్ పడితే నువ్వు ఫోన్ కట్ చేయి. నేను ఒప్పుకోను. ఎందుకు? నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నాకు బొమ్మనే ఉండాలి. అయితే బొమ్మ పడితే నువ్వు కట్ చేయి, నంబర్ పడితే నువ్వు కట్ చేయి. ఇప్పుడు నేను ఒప్పుకోను. ఎందుకు? మనకి మ్యాథ్స్ రాదేమో. నాకు మ్యాథ్స్ స్పెల్లింగే రాదు. ఏ భగవాన్, 30,000 అంటే 40,000. సరే, మీకు నంబర్ బొమ్మ కోసం మళ్ళీ నంబర్ బొమ్మ అవుతాం. బొమ్మ పడితే బొమ్మ నీది, నంబర్ పడితే బొమ్మ నీది. సరేనా? సరే. ఇదేంద్రా గోటు పడింది? సరే, ఈసారి గోటు పడింది మళ్ళీ అవుతాం. ఇదేంద్రా మళ్ళీ గోటు పడింది? ఈ కాయిన్ మనకి న్యాయం చెప్పలేకపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, కటిక చీకట్లో కూడా వెలుగు నింపగలిగే అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు. బాహుబలిలా ఆలోచించరా బాడుకోవు. ఒకసారి మీరు 2 ఫోన్లు ఇక్కడేంట్రా. 2 ఒకేసారి కట్ చేస్తే అయిపోయాయి. 1 2 3 సక్ పట్టు.